ఓకే, మంచిదండి. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ కొడుకుని మనం ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచన చేత కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించండి. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ లోకమంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఈ సంతోషానికి ప్రధానమైనటువంటి మూలకారకుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టాడని, ఈరోజు లోకమంతా సంతోషపడడానికి గల కారణం దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి సమాచారం. ఎవరో చెప్పినటువంటిది కాదు, ఎవరో కల్పించినటువంటిది కాదు, మన సొంత ఆలోచనలు పట్టి మనం మాట్లాడుతున్నటువంటిది కాదు. కానీ లేఖన ఆధారంతో యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టాడనేటటువంటి సందర్భాన్ని మనం ఆధారం చేసుకొని ఒక పండుగ వాతావరణాన్ని ఈ సమాజానికి తెలియపరుస్తూ అనేకమైనటువంటి మూలాలు యేసుక్రీస్తు వారి యొక్క రాకను గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి ఒక చిన్న టైటిల్ తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఈ లోకాన ఎందుకు పుట్టెను? చాలామందికి యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో తెలియదండి. క్రీస్తు రాకలోని పరమార్థం అనే సబ్ టైటిల్గా మీరు రాసుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమవుతుంది. క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, రావటానికి గల ప్రధానమైనటువంటి పనేంటో మనకు అర్థం కావాలంటే అసలు ఆయన ఎందుకు పుట్టాడో మనకు తెలియాలి. ఎప్పుడు పుట్టారో మనకొద్దు, ఎక్కడ పుట్టారో మనకొద్దు. ఎందుకంటే బైబిల్లో చెప్పలేదు, మనకి చెప్పంది మనం చెప్పకూడదు. కానీ ఎందుకు పుట్టాడో మాత్రం మనం తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనేది మనం చూడాలి. చరిత్రకారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుట్టుక ఒక కల్పితమని, ఆయన సామాన్యుడని, కేవలం 2000 సంవత్సరాల క్రితం నాటివాడని, ఇదంతా ఒక కల్పితమని మత పిచ్చి పట్టిన కొందరు క్రీస్తును, ఆయన తల్లిని, నేడు క్రైస్తవులు బోధిస్తున్నటువంటి ఈ బైబిల్ని వక్రీకరిస్తూ, అవమానిస్తూ, నిందలేస్తూ, బురద చల్లుతున్నటువంటి ఎందరో వాక్య జ్ఞానం తెలియనటువంటి మత పిచ్చి పట్టిన వాళ్ళందరికీ సవాలు చేసి దేవుని వాక్యం విసురుతున్నటువంటి ఈ మహాజ్ఞానాన్ని ఎదిరించగలిగేటటువంటి శక్తి ఏదీ లేదండి. అందుకే అంతటి మహాజ్ఞానం కలిగినటువంటి యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి అతి తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారికి దేవుని వాక్యం తెలియక మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక
పదజాలంతో కూడినటువంటి మాట మనం చూడగలిగితే ఆయన చరిత్రకారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శకపురుషుడు, యుగ పురుషుడు, రియల్ హీరో, ది లార్డ్ జీసస్ క్రైస్ట్, యూనివర్సల్ కింగ్ ఆయన. అట్లాంటి యేసుక్రీస్తు ప్రభువారిని కల్పితమైనటువంటి పాత్రని, అసలు యేసుక్రీస్తు వాడు అనేవాడు మనిషే కాదని మరొకడు అంటున్నాడు. కానీ బైబుల్ ఎందుకు పుట్టాడు అసలు యేసుక్రీస్తు ప్రభువారు అనేది మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడగలిగితే, గాబ్రియేలు దూత, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి గాబ్రియేలు దూత మరియమ్మతో ఏమని సంభాషిస్తుంది, ఏమని మాట్లాడుతుంది ఒకసారి చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పుట్టుతున్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి వాడు నీ గర్భాన పుడుతున్నటువంటి ఈ వ్యక్తి దేవునికి కుమారుడు. అంటే కన్య మరియ గర్భాన పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర కేవలం 2000 సంవత్సరాలకు నాటిదే అని నువ్వు అనుకుంటే చాలా అమాయకత్వం అది. కానీ యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన పుట్టాలనేటటువంటి ఆలోచన ఆదిలో సర్పంతోనే సవాల్ చేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకంటే మొదటి దంపతులనే మోసగించినటువంటి అపవాదిని, ఆ అపవాదితో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప ఒడంబడిక, ఒక ఛాలెంజ్ని మనం చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో అపవాదితో తండ్రి అయినటువంటి దేవుడు ఏమని తెలియచేస్తా ఉన్నారో చూడాలి జాగ్రత్తగా మీరు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అనకాడు ఒకటే పుట్టినోట్లు ఏముంది, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా పుడతాడనేటటువంటి ప్రవచనం ఎక్కడ ప్రారంభమైందండి? ఆదిలో ఏదేను వనములోనే ప్రారంభించాడు దేవుడు. అంటే నిన్ను కొట్టబోతున్నటువంటి వాడు పుట్టబోతున్నాడన్న విషయాన్ని ఆదిలో అపవాదిగాడికి ముందుగానే ఏం చేశాడు దేవుడు? తెలియపరిచాడు. ఆ తెలియపరిచినటువంటి దేవుడు అంతటితో వదలలేదండి. పదే పదే ఈ సమాజానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు కన్యక గర్భం ద్వారా రాబోతున్నాడు. యెషయా ప్రవక్త గారి ద్వారా కూడా చెప్పించాడండి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. చూసారండి, అక్కడ ఆదిలో చెప్పాడు అపవాదికి, మరలా ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, ఇదిగో ఒక కన్య గర్భము ద్వారా నా కుమారుడు రాబోతున్నాడు, ఇదిగో ఒక కన్య గర్భం ద్వారా నా కుమారుడు పుట్టబోతున్నాడు. చెప్పాడా లేదా? హెచ్చరించాడు. కన్యక గర్భము ద్వారా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎప్పుడు పుట్టారో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం వచనము కూడా 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన పంపితే వచ్చిన వాడి భూమి మీదకు కేవలం నీ వలే నా వలే ఆధారాలు లేకుండా మన తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదాయన. యేసుక్రీస్తు వారు పంపిస్తే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితమే పుట్టినవాడండి. ఆయనకి అంత చరిత్ర ఏముందండి అని మాట్లాడుతుంది లోకం. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, ఆయన ఎప్పటివాడో. యోహాను సువార్త 17వ అధ్యాయం తీయండి ఒకసారి, 5వ వచనం. తండ్రి
లోకము పుట్టక మునుపే. ఎప్పుడున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? కన్యమరియ గర్భాన పుట్టినప్పటి నుంచి కాదురయ్యా, నువ్వు గమనించాలి బైబిల్ గురించి. ఎప్పుడున్నవాడైనా? లోకం పుట్టక మునిపే. ఈ సృష్టి లేనప్పుడు ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. ఈ సృష్టి లేనప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు వారు? ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడు. మరి ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము ఎక్కడుందండి? వాక్యం దేవుని యొద్ద ఉంది. వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం 14 వచ్చిన దగ్గరికి వెళ్ళండి. ఆ వాక్యం ఏ వాక్యం? ఆదిలో దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యం, దేవుడై ఉన్నటువంటి వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి కన్య గర్భము ద్వారా ఈ లోకానికి ఉద్భవించాడు మహానాయకుడైన యేసుక్రీస్తు వారు. మరి కేవలం 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు చాలా చిన్నోడండి. చరిత్ర లేని మాట్లాడుతుంది సమాజం. అంటే ఈ సమాజానికి యేసుక్రీస్తు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు. యేసుక్రీస్తు వారి యొక్క స్థితి, ఆయన యొక్క రాకలోని పరమార్థం అర్థం కాలేదు సమాజానికి. అసలు ఆయన ఎందుకు పుట్టాడో అర్థం కానటువంటి ఈనాడున్నటువంటి సమాజం ఆయన మీద జోకులేస్తుంది, ఆయన మీద ఆయన అవమానిస్తున్నారు, నిందలేస్తున్నారు. కానీ ఎందుకు వచ్చాడో మనకు అర్థం కావాలి. ఎవరు పంపిస్తే వచ్చాడో ఈ లోకానికి, వచ్చినటువంటి ఆయన ఏం తీసుకొచ్చాడో ఈ లోకానికి ఈ సమాజం అర్థం చేసుకోవట్లేదండి చాలామంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే, తండ్రి లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని, నశించిపోతున్న లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఏం చేస్తున్నాడు చూడండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఎవరి యందు? అద్వితీయ కుమారుడుగా పుట్టాడే ఈ లోకంలో కన్యక మరియ గర్భం ద్వారా. ఆ పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. పుట్టాడని చెప్పేసి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావే, విశ్వసించకుండా నువ్వెంత చేసినా నిత్య జీవం అయితే ఖచ్చితంగా నీకు రాదని నువ్వు రాసి పెట్టుకోవాలి. అందుకే విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందడానికే యేసుక్రీస్తు వారి భూమి మీదకు పుట్టాడు. పుట్టినటువంటి ఆయన నువ్వు వెరక్కుండా ఏం చేస్తున్నావు ఈ సమాజంలో? అందుకని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. పుట్టినటువంటి ఆయన్ను నువ్వు ఎరగాలి, నిత్య జీవం అనుగ్రహించే యేసుక్రీస్తు వారిని నువ్వు ఎరగాలి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఏమనుగ్రహించాడు? వివేకం అంటే జ్ఞానం. ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా పరలోకం చేర్చబడాలో, ఇట్లాంటి వివేకంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఆసత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సత్యాన్ని స్థిరపరచటానికి వచ్చాడు. అట్లాంటి సత్యాన్ని స్థిరపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఒక కల్పితమని, చరిత్ర లేనివాడని, ఒక సామాన్యుడని లెక్కలేని విధానంలో మాట్లాడుతుంది సమాజం. అందుకే యోహాను గారు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఎవరంట ఆయన? నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా మార్గములో ఉన్నవాడు సత్యాన్ని అనుసరించాలి. నా మార్గములో ఉండి సత్యాన్ని అనుసరించిన వాడికి మాత్రమే నిత్య జీవం. దానిని అనుగ్రహించటానికే కన్య మరియ గర్భం ద్వారా నేను ఈ భూమి మీదకి వచ్చాను. మరి నిత్య జీవాన్ని మనం పొందాలంటే, మరి మనం ఏం చేయాలి?
తండ్రిని గూర్చి మనం ఎరగాలి, తండ్రిని గూర్చి మనం తెలుసుకోవాలి. ఒకనాడు తండ్రిని దుఃఖపరిచినటువంటి ఆనాడు ఇశ్రాయేలీలు వారి వలె నేడు సంఘం ఉండకూడదన్న భావనతో సంఘ స్థాపనకు ముందే యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి బోధనా విధానాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే యోహాను సువార్త 1:18 ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆరాధనలు చేస్తూ, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కల్పించేసుకుంటూ, బోధించేసుకుంటూ దేవుని యొక్క ఘనమైన నామానికి అవమానం తీసుకొచ్చి భంగపరుస్తున్నటువంటి ఒకనాడు శాస్త్రుల పరిచయలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని వారు, ఎవడును ఎప్పుడైనను, చూశారండి అందరి బైబిల్ అదే ఉందా, ఏం తేడా ఉందా? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. మరి ఈరోజు చాలామంది నేను దేవుణ్ణి చూశాను, దేవుడు నాకు కనపడాడని చెప్తున్నాడు కదా, మరి అదేం చేద్దాం మనం? అంటే అది నిజమా అబద్ధమా? ఇది యేసుక్రీస్తు వారు ఇస్తున్న స్టేట్మెంట్. యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి కాంటెస్ట్ ఇది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. మరి అక్కడ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మధ్యలో ఎవరు చూడలేదా? భక్తులంతా విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళి చూడండి. విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి అక్కడ ఆదాం గారి దగ్గర నుంచి మనం ఇంకా మాట్లాడుకోవాలంటే సింపుల్గా, ఏదేను వనములో డైరెక్ట్గా దేవుడు ఆదాం గారితో మాట్లాడి కనపడ్డాడా? కనపడ్డాడు ఎక్కడైనా? అసలు దేవుణ్ణి చూసినోడు ఎవ్వరూ లేరు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు తప్ప ప్రవక్తలు కానీ, భూమి మీద ఉన్నటువంటి న్యాయాధిపతులు కానీ, ఈనాడున్న సేవకులకు కానీ దేవుడెవ్వరికీ కనపడడు. కనపడ్డాడని చెప్పేటటువంటి మాటలన్నీ అబద్ధాలు. అందుకే చెప్తున్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అప్పటిదాకా పరిపూర్ణంగా బయలుపరచబడలేదు దేవుడు. ఎగ్జాంపుల్గా ఒక మాట చూద్దాం, ఇది మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్గా దాని భావాన్ని మనం వెతకాలి. అంటే అబ్రహాం గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు కూడా 39 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా పరిపూర్ణంగా దేవుణ్ణి బయలుపరచలేదా? పరిపూర్ణంగా దేవుణ్ణి గురించి వాళ్ళు ప్రకటించలేదా? పరిపూర్ణంగా వాళ్ళు ప్రకటించకపోయినా పరిపూర్ణంగా దేవునికి పని జరగట్లేదు భూమి మీద. కానీ యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట అన్నాడండి, అది చూద్దాం, చాలా అవసరం మనకి. ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో చూస్తున్నాం మనం. యోహాను సువార్త 4:23-24 చూడండి. యోహాను సువార్త 4 అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అంటే ఎలా ఆరాధించాలంట తండ్రిని? యథార్థంగా ఆరాధించాలి. అంటే అప్పటి వరకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో వాళ్ళకి అర్థం కాలేదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు ఎలా ఆరాధించాలో, తండ్రిని ఎలా ఘనపరచాలో, ఎలా మహిమపరచాలో, దేవుణ్ణి ఎలా బయలుపరుస్తున్నాడో, యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో ఒక్కసారి మొదటి మాటలో చూడగలిగితే, తండ్రిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఇప్పుడు ఎలా ఆరాధించాలో తండ్రిని చెబుతున్నాడు. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఇప్పుడు చెబుతున్నాడు ఎలా ఆరాధించాలి తండ్రిని? ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే యథార్థత కావాలి, కపటం కాదు కావలసింది, యథార్థత కావాలి. యథార్థత లేనటువంటి ఆరాధన దేవునికి అంగీకారం కాదు. అంటే తండ్రిని ఎలా బయలుపరుస్తున్నాడో చూడండి. నా తండ్రిని ఆరాధించాలంటే యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. రెండో మాట చూడండి, ఎందుకు వచ్చాడు ఆయన? రెండో మాట చూడండి, మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. రెండో పాయింట్లో మనకేం కనపడుతుంది? పాపుల రక్షించటానికి వచ్చాడు. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వారు పుట్టాడు. యేసు ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద అంటే, మొట్టమొదటి మాట మనకు కనపడుతుంది, తండ్రిని బయలుపరచటానికి పుట్టాడు. రెండవ మాట మనకు కనపడతా ఉంది, పాపులను రక్షించటానికి పుట్టాడు. నెక్స్ట్ మూడో మాటకి వెళ్ళి చూడగలిగితే లూకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకు పుట్టాడు చెబుతున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? జక్కయ్య. అంటే జక్కయ్య పరిస్థితి ఎలా ఉంది? నశించిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్న జక్కయ్య అక్కడ. నాశనానికి మూలం ఏంటో తెలుసండి? పాపం. ఆ నశింపచేయటానికి ఆ పాపం ఎలా అయితే మనిషి మీదకి వచ్చేసిందో, ఆ పాపం అనేటటువంటి భారభరితమైనటువంటి శిక్షణలో నుంచి మనిషిని విడిపించడానికి రక్షకుడిగా పుట్టాడు ఆయన. పుట్టినటువంటి ఆయన అంటున్నాడు, ఇదిగో నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించటం కొరకే నేను ఈ భూమి మీద పుట్టానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు 3 విషయాలు మాట్లాడాం. 3 ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి మీరు. యేసు ఈ లోకాన్ని ఎందుకు పుట్టాడు? తండ్రిని బయలుపరచడానికి, పాపులు రక్షించడానికి, నశించిన దాన్ని వెతక రక్షించడానికి పుట్టాడు. నెక్స్ట్ 4వ మాట చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. 2 కలిసి ఉంటే చూద్దాం ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా మనలో రక్త మాంసములు గలవాడాయెను. ఇప్పుడు ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు? 4వ మాట మీరు చెప్పండి. చదివారు కదా ఇదంతా. ఎందుకు పుట్టాడు చెప్పండి ఆయన? దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టాడు. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారని ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేస్తే ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు చెప్పవలసినటువంటి మాటలు ఏవని మనం ఆలోచించగలిగితే, ఒకటి తండ్రిని బయలుపరచడానికి, పాపులను రక్షించడానికి, నశించినది వెతకి రక్షించడానికి, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి అని చెప్పాలి. నెక్స్ట్ 5వ మాట యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 5వ మాట యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ప్రార్థనకు వచ్చిన పాపం మానోడు దేవుని సంబంధి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పాపం మానకుండా ప్రార్థనకు వచ్చిన వాడైతే ఖచ్చితంగా దేవుని సంబంధి కాదు. మరి ఎవరి సంబంధి? అపవాది సంబంధి. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. నెక్స్ట్ మాట మనకు తెలియజేస్తూ ఉంది కదా, యేసు ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు అని అంటే, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టాడు. నెక్స్ట్ 6వ మాట చూద్దాం. లూకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లూకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. చూడండి ఒకసారి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. 14వ వచనం కూడా చదువుకున్న సందర్భంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ యొక్క కాంటెస్ట్ని బట్టి యేసుక్రీస్తు వారి భూమి మీద ఎందుకు పుట్టాడు చెప్పండి. 6వ మాట, ఈ సమాజానికి సంతోషం సమాధానం. ఈ సమాజానికి సంతోషం సమాధానం. ఎవరితో సమాధానం? ఎవరితో సమాధానపరచడానికి పుట్టాడు ఆయన?
తండ్రి నుంచి దూరమైపోతున్న పిల్లలందరినీ తన తండ్రితో సమాధానపరచటానికి సమాధానకరమైన సువార్తని సమాజానికి అందించాడు. ఈ సమాజానికి సువార్తను అందించి అందరినీ కూడా సంతోషంలోకి తీసుకొచ్చాడు ఆయన. అందుకే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఒక మహా సంతోషకరమైనటువంటి సువార్తని, ఈ మొట్టమొదటి సువార్తను తీసుకెళ్లి దూత ఎవరికి చెప్పిందంటే గొర్రెల కాపరులకు చెప్పింది. గొర్రెల కాపరులకు చెప్పింది. గొర్రెల కాపరికి ఎందుకు చెప్పింది? యోధా ప్రాంతంలో అంతమంది జనాంగం ఉండగా దూత గొర్రెల కాపరులకు ఎందుకు చెప్పింది? ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని మీరు? అది ఎందుకు ఆలోచిస్తాం మనం? అంత టైం మనకెక్కడిది? 7వ మాట చూడండి, ముగించేద్దాం మనం. ఇక యోహాను సువార్త 7వ మాట, యేసుక్రీస్తు వారి భూమి మీద ఎందుకు పుట్టాడో 7వ మాట చూస్తున్నాం మనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. 18వ అధ్యాయం ఆ పిలాతు మాట. అందుకు పిలాతు నీవు రాజు, 37 నుంచి 37 నుంచిరా. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. చూడండి, నువ్వన్నట్టు నేను రాజునే, కానీ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నువ్వన్నట్టు నేను రాజునే, కానీ నీలాంటి పరిపాలన కాదు నాది, నీలాంటి రాజును కాదు నేను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ భూమి మీద పుట్టాను. సత్యమనగా ఏంటండి? యోహాను సువార్త 17 చూడండి ఉంది. సత్యమనగా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే అంటే నీ మాటే సత్యం. అంటే దేనికోసం పుట్టారండి యేసుక్రీస్తు వారు? మీరు అని క్వశ్చన్ చేస్తే యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా రాజుతో, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఈ భూమి మీద పుట్టాను నేను. ఇప్పుడు 7 మాటలు నేర్చుకున్నాం మనం. యేసు ఈ లోకాన్ని ఎందుకు పుట్టాను? 1 తండ్రిని బయలుపరచడానికి, 2 పాపులను రక్షించడానికి, 3 నశించిన దానిని వెదకి రక్షించడానికి, 4 దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, 5 అపవాది క్రియలను లయపరచడానికి, 6 ఈ సమాజానికి సంతోషంతో పాటు సమాధానం కొరకు పుట్టాడు, 7 సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుట కొరకు యేసుక్రీస్తు వారు పుట్టెను. ఈ లోకానికి పుట్టాడు కన్యమరియ ద్వారానే తెలుసు, కానీ పుట్టటానికే పరలోకం నుంచి వచ్చాడన్న సత్యం తెలియనటువంటి కొంతమంది అజ్ఞానుల కోసం మరొక ప్రాముఖ్యమైన 3 విషయాలు చూపించి ముగించాలనుకుంటున్నాను. ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదండి. యేసుక్రీస్తు వాడు పుట్టాడని డప్పు కొట్టుకున్న వాళ్ళకి మరి తెలియాలి కదా ఈ మాటలు కూడా. తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడి నుంచి వచ్చాడు చూడాలి మీరు. పలానా వ్యక్తి ఇక్కడికి వచ్చాడంటే ఎక్కడో ఉంటేనే కదా ఇక్కడికి రాగలిగేది. ఆలోచించాలి మీరు. ఇక్కడికి వచ్చాడంటే ఎక్కడో ఉంటేనే కదా ఇక్కడికి వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చాడండి? యోహాను సువార్త 17:5, తండ్రి లోకం పుట్టక మునుపు నేను నీ యొద్దున్నాను. అంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ప్రవేశం చేయాలంటే కన్యమరియ గర్భం అవసరమైంది. ఆ ఎవిడెన్స్ మీకు కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఆయన మాటలు వినండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ లోకాన్ని ఎలా ప్రవేశించాడు చూడండి. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎలా ప్రవేశించాడో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. కాంటెక్స్ట్ మీరు మిస్ అవ్వద్దు. ఇప్పటి వరకు పుట్టాడని చూపించాను మీకు. పుట్టటానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, అది చూస్తున్నాం మనం ఇప్పుడు.
కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును కన్యమరియ గర్భములో అమర్చితివి. ఇది తెలియనటువంటి మూర్ఖులు 2000 సంవత్సరాల క్రితమే పుట్టినవాడని, చరిత్ర లేనటువంటి వాడని, ఒక కల్పితమైన పాత్రని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఏమంటుంది బైబుల్ ఆధారం తీసుకొని మాట్లాడాలి. ఏదైనా నోటుకొచ్చింది చెప్తే ఎలాగా? ఎవడో పిచ్చోడు ఏదో రాశాడు బైబిల్ మీద చిన్న బుక్ ఒకటి, ఆ బుక్ తీసుకొని ఇది వాస్తవం అనుకుంటే ఎలాగా? తప్పు కదండి అది. కానీ ప్రభువారు ఇక్కడ ఏం మాట్లాడుతున్న పౌలు గారు చూడండి, హెబ్రీ పత్రికలో ఏమంటున్నారు చూడండి, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. 7వ వచనం జాగ్రత్త చదువుదాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా ఉరికితే కోదులో పడిపోయినట్టే, నువ్వు నిదానం చదవాలి కాంటెస్ట్ని. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను పరలోకము నుంచి భూమి మీదకు వచ్చి ఉంటిని. ఇలా చదవాలి బైబిల్ ఎప్పుడైనా, అప్పుడు మీకు అర్థమైంది ఆ టాపిక్ ఏంటో. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద అంటే, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి పరలోకం నుంచి భూమి మీదకు వచ్చాడు. ఎలా వచ్చాడు పరలోకం నుంచి? కన్యమరియ గర్భము ద్వారా దేహములో శరీరాన్ని అమర్చుకొని ఈ భూమి మీదకి శరీరధారుడుగా వచ్చాడు. శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు అంటాడు కదా, ఇదిగో నేను ఎలా వచ్చాను, ఒకసారి నా స్థితిని చూడండి అయ్యా ఒకసారి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 6 నుంచి వచ్చే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూసారండి, దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయన దేవునితో ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా 7వ వచనం అంటున్నాడు కదా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. గొప్ప ఘనత యేసుక్రీస్తు వారిదండి. ఆయన యొక్క స్థితిలో మనకు కనపడుతుంది ఏంటంటే, దీనత్వం ఉంది ఆయనలో. ఆ దీనత్వంలోనే దైవత్వాన్ని కనపరిచాడు ఈ సమాజానికి. దారిద్రుడిగా పుట్టాడు, స్థలం లేనివాడిగా పుట్టాడు, తన సొంత వారే ఎన్నిక చేయలేదు, తన సొంత ఊరే వెలేసిన, ఎందరో అవమానించిన, తన తండ్రి తనకు నిర్ణయించినటువంటి పనిని ముగించడానికి యేసుక్రీస్తు వారు తనను తానే రిక్తునిగా చేసుకొని ఈ సమాజంలో నీవలే నావలే బ్రతికి చరిత్రను సృష్టించలేనటువంటి గొప్ప చరిత్రకారుడే యేసుక్రీస్తు ప్రభువారు. అంతటి గొప్ప త్యాగశీలి పుట్టిన దినాన్ని అసలు ఎందుకు పుట్టాడో తెలియకుండా జరిపేసుకుంటున్నటువంటి మీకు అర్థం కావాలనే ఈ లోతైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాను. అర్థం చేసుకుని ఆలోచించి ఆచరించి వాక్యానుసారంగా నడవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.